మీ పేరు? నా పేరు వీర్రాజమ్మ. మరి మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని సీజ్ చేశారు కదా అండి, ఎలా అనిపించింది? అది ఒక రకంగా అందరికీ మంచినమ్మా. ఈ రకం బియ్యం కొని దాన్ని ప్రైవేట్గా పంపడానికి చేయడం అన్నది తప్పే. అది విదేశాలు ఎక్స్పోర్ట్ చేయడానికి అన్నది తప్పు. అది ఎలా జరిగింది ఏంటన్నా సీల్ చేశారు. సీల్ చేసే దాన్ని ఏం చేయాలన్నది కూడా మనకి ఇంకా తెలియదు. అది ఏం చేయాలన్నది బయట పెట్టాలా. ఈ నాయకుడు వచ్చాక పదిది బాగానే ఉంది. దేవస్థానాలు చూసుకుంటే తిరుపతి దేవస్థానం బయట పెట్టడం వల్ల ఇప్పుడు మేము ఇలాగే శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం దేవస్థానంలో లడ్డు కూడా సైజు పెంచారు. దాని ఒక కెపాసిటీ బాగుంది, రుచి కూడా బాగుంది. అలా చూసుకుంటే విజయవాడ వచ్చాం. విజయవాడలో కూడా లడ్డు కూడా బాగుంది, అన్ని బాగున్నాయి, పద్ధతులు బాగున్నాయమ్మా. కూటమి వచ్చిన తర్వాత దేవస్థానాలు కానివ్వండి, ఫుడ్ మెయింటెనెన్స్, ప్రసాదం కానివ్వండి, అంతా బాగుందా? అన్నీ బాగున్నాయమ్మా. అది కాకుండా మన రోడ్ల వ్యవస్థ కూడా పట్టించుకుని రోడ్లు కూడా ముందరకే తీసుకెళ్తున్నాం. ఈ సీఎం మనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న సీఎం తర్వాత నెక్స్ట్ టైం సీఎం చేస్తాడని మేము మనసులో అనుకుంటున్నాం. మనసులో మా అభిప్రాయం కూడా అదే. అంటే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇప్పుడు డేర్గా ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఎవరో చర్య తీసుకోలేదు. బయట ఉన్నట్ల మీద తీసుకున్న తప్ప ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఎవరో చర్య తీసుకోలేదు. ఈ డైరెక్టర్గా ఒక ఎమ్మెల్యే మీద అందరి మీద చర్య తీసుకున్నట్టే. ఒక బియ్యం కుంభకోణం అంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళు కదా, వెనకాల 4-3 హస్తం ఉంటుంది. మన సీఎం మొత్తం అందరికీ హస్తం ఉంటుంది. ఆ అందరినీ ఆళ్ళు ఇలా పడుచుకోకుండా ఈ డైరెక్టర్గా తీసుకుని నిర్ణయం తీసుకుని అనుకున్న ప్రకారంగా పట్టుకుని అది నిరూపించాడు. అది కూడా అది ఎలాగా సీల్ చేసింది, ఎలా చేయారని అది కూడా నిరూపించాలి. ఆయన నిరూపించి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడా? ఆల్రెడీ మన రోడ్ల మీద, ఏళ్ళ మీద, గుళ్ళ మీద కూడా సీఎం ఉంది మేడం. అవినీతిని అడ్డుకుని మన రోడ్లు కూడా అన్ని బాగానే చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఆయన సీఎం చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అంటే తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? మరి పుడుతుంది. మన ఆయన చేసి పన్ను బట్టి ఎదరా ఆయన వచ్చి ఎన్నాళ్ళు అవ్వట్లేదుగా. ఆయన ఆయన ఏం చేసి ఎలా చేసిన బట్టి ఆయన పరిపాలన విధానం బట్టి జనాలకి, నాయకులకైనా మన జనాలకైనా భయం పుట్టాలా ఆయన చేసే పనులను బట్టి. ఎదరలో ఈయన చూసి ఎదరా ఇంకొకటి మళ్ళీ తప్పుడు చేయకుండా ఉండేలా చేయాలమ్మా. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? నెక్స్ట్ టైం సీఎం చేయాలని మేము అనుకున్నాం. అదే. థ్యాంక్స్ అండి. మీ పేరు? బి మరియమ్మ అండి. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని షిప్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించిందండి. తను ఇంతగా ఈ సీజన్ అదేంటిది పేదలకు ఇంత మంచిగా చేసినందుకు చాలా బాగా అనిపించింది. తన పవర్ కోసం తను నిరూపించారు. తను బయటకు వస్తే ఎలా నిరూపిస్తానో చూపించారో అవన్నీ చూపించారు. అంత వెళ్తున్న షిప్ని కూడా తను ఆపి అంత రైస్ని అంత ఇదిని పేదవాళ్ళకి కూడా తను న్యాయం చేయడానికి ట్రై చేశాడు. చాలా బాగా చేశారండి. అందువల్ల తను బయటకు వస్తే కానీ అందరికీ తెలియాలి, ప్రజలకి చాలామందికి చూడాలి ఇంకా అని అనుకుంటున్నాను. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇప్పటిదాకా ఎవరు రాలేదండి. ఇప్పుడు వచ్చిన తను చేసింది నేనేంటి బయటకు వచ్చి అంతా చూపిస్తాను, అన్నీ చాలా నిరూపిస్తా అన్నారు. అది దాన్ని బట్టుగా ఇది చాలా వరకు న్యాయం అనిపిస్తుందండి మాకు. బాగా చేశారు. ఈ పేదల వరకు ఈ రైస్ చాలామందికి రైస్ పోవడం అంటే చాలా నష్టమే కదండి. దాన్ని బట్టి అన్నీ బాగా రైస్ కూడా మనకి వచ్చేలాగా చేస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నారా? చాలా బాగా చూపిస్తున్నారండి. చాలామందికి పేదలకు కానీ అందరికి కానీ నేనేంటో అసలు ఆ పేదవాళ్ళకి కూడా చాలామందికి పని వచ్చేలాగా కూడా చేస్తారు. చాలామందికి రిజల్ట్ తెలుస్తుంది. చాలామందికి ఇంకా నడుస్తూనే ఉందండి వచ్చిన వాళ్ళకి. తప్పు చేసే వాళ్ళకి మరి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? పుడుతుందండి, ఖచ్చితంగా పుట్టాల్సిందే. పవర్ స్టార్ అంటే మరి పుట్టాల్సిందే. ఆయన పేరే అది. అసలు పవర్ అంటే ఆయనలో ఉంది. మొత్తం భయం పుట్టాల్సిందే ఆయన అంటేనే. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? ఆయన అంటే మా ఫ్యామిలీ హీరో అండి. ఆయన మా అమ్మగారికి అందరూ అన్నయ్య అంటారు. మా మామగారు అని అనుకుంటూ ఉంటాం. ఆయన అంటే ఆయన ఫ్యామిలీ అన్న, ఆయన చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అన్న మాకు చాలా అభిమానం. ఇంట్లో అందరం ఆయన్నే ఎక్కువ సపోర్ట్ చేస్తాము. ఓట్స్ కూడా వాటికే పడ్డాయి, కానీ ఆయనకే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాం. అంటే పవన్ కళ్యాణ్ రావడం వల్ల అసలు ప్రజలకు మంచి జరుగుతుంది అంటారా? చాలా బాగా జరుగుతుందండి. నెక్స్ట్ ఇయర్లో కూడా ఆలయం వస్తే కొద్దిగా ప్రజలకి అందుబాటులో అన్నీ వస్తూ ఉంటాయి. కొద్దిగా చాలామందికి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి.